హైదరాబాద్ వెలుపల రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మేడారంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. నేడు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి మేడారంలోని హరిత హోటల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమావేశ ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. కేబినెట్ భేటీలో పురపాలక ఎన్నికలు, రైతు భరోసా, మేడారం జాతర ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం వనదేవతలను దర్శించుకోనున్నారు. రాష్ట్ర పరిపాలనలో మేడారానికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ నిర్వహిస్తున్న ఈ సమావేశం రాజకీయంగా, పరిపాలన పరంగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సందర్భంగా మేడారంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం హెలీప్యాడ్ స్థలం, హరిత హోటల్, టెంట్ సిటీ, సాంస్కృతిక కార్యక్రమాల సభా ప్రాంగణం తదితర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించగా, ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్ భద్రతా ఏర్పాట్లపై మేడారంలోని కమాండ్ కంట్రోల్ రూంలో సమీక్షించారు. బందోబస్తు విధుల కోసం 1600 మంది పోలీసులను మోహరించినట్లు అధికారులు తెలిపారు. రైట్గా దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే మేడారం సమ్మక్క సారక్క సన్నిధిలో తొలి కేబినెట్ అయితే సమావేశమైంది. గత చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో ఈ రోజు హైదరాబాద్ నుండి రెండో రాజధాని చెప్పుకున్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా మేడారం జాతరలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే కూడా ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఏదైతే సమ్మక్క సారలక్క జాతర ఈ నెల ప్రారంభం కానున్న నేపథ్యంలో దానికి అత్యధిక నిధులు వెచ్చించి అక్కడ ప్రాధాన్యతనిచ్చి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఆ ఆలయాన్ని అన్ని కూడా మొత్తం పర్మనెంట్ గా రాతి కట్టడాలతోనే నిర్ణయించి రాతి కట్టడం అమ్మవారిని ఒకే లైన్ లో, అంటే సమ్మక్క సారలక్క తర్వాత పడిగిదరాజు, గోవిందరాజులు అయితే ఆలయాన్ని వేరువేరుగా ఉన్న దృష్ట్యా భక్తులకు ఈ 4 చుట్టులో తిరగడం ఇబ్బంది అవుతుందని ఒకే వరుస క్రమంలో సమ్మక్క, సారలమ్మ, పడిగిదరాజు, గోవిందరాజుల ఆలయాలని అన్ని కూడా ఒకే క్రమంలో వరుస క్రమంలో నిర్మాణం చేపట్టి మొత్తం కంప్లీట్ అయిన నేపథ్యంలో రేపు ఉదయం ఇనాగ్రేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు కేబినెట్ అంతా కూడా ఆ సన్నిధిలోనే, ఆ ఆలయాల పరిధిలోనే మేడారం సమ్మక్క సారలక్క సన్నిధిలో అక్కడ కేబినెట్ మొత్తం కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజంతా కూడా ఆ రాత్రి అంతా అక్కడ బస చేసి రేపు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా అందరూ కూడా అది అంతా ఇనాగ్రేషన్ చేసే క్రమంలోనే అక్కడికి చేరుకోవడం జరిగింది. అంటే ఈ రోజు సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అంశంలో ఏదైతే ప్రభుత్వ నిర్ణయాలు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, తర్వాత ఇతర అంశాలపైన అయితే కొంత కేబినెట్ సమావేశం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం మీద ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది చరిత్రలో నిలిచిపోయే అంశంగానే మనం భావించవచ్చు. తరువాత కూడా అక్కడ నిర్మాణం చేపట్టి ఇంత కేబినెట్ ర్యాంక్ అంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం ఒక అటవీ ప్రాంతమైనటువంటి మేడారం సమ్మక్క సారలక్క సన్నిధిలో చేపట్టిన ఒక చర్చనీయాంశం. అది చాలా అరుదైన ఘటంగానే ఆ ప్రాంత వాసులంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కాకుండా అక్కడ మంత్రివర్గం, అంటే మనం చేసిన 250 కోట్ల నిధులు వెచ్చించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆలయాలు ఏది ఉన్నాయో అక్కడ అవన్నీ కూడా రాష్ట్ర మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికి కూడా అక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా జరగడం జరిగింది. జంపన్న వాగు కావచ్చు, జంపన్న వాగు నుంచి ఆలయం వరకు 40 ఫీట్ల రోడ్డు వెడల్పుతో సీసీ రోడ్లు, ఇటుపక్క మొత్తం చుట్టూ ఆలయాలన్నీ అక్కడ ఉన్నటువంటి గ్రామ చుట్టుపక్కల ఉన్నటువంటి విధంగా కూడా మొత్తం మేడారం అంతా కూడా మొత్తం ఎక్కడ మట్టి తగలకుండా, ఇబ్బంది కాకుండా పర్మనెంట్ గా దాదాపుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి, సీతక్క ఆధ్వర్యంలో అక్కడంతా కూడా క్షణం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్కడ అంత పనులని ఏర్పాటు దాదాపుగా అయిపోయి ఇనాగ్రేషన్ ఉన్న దృష్ట్యా ఈ కేబినెట్ సమావేశం తర్వాత రేపు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశానికి వస్తున్నటువంటి వాళ్ళకు ఎప్పటికక్కడ ఏర్పాట్లు చేసి ప్రైవేట్ డేరాలేసి అన్ని అంగుళాలతో నిర్మాణం చేపట్టి వాళ్ళకందరికీ కూడా అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి గాను దాదాపుగా 2000 మంది పోలీసు భద్రతా చర్యలు, ఎక్కడికి 3 అంచెల భద్రతా వ్యవస్థ నిర్మాణం చేపట్టి ఎక్కడికక్కడ ఒక డీజీపీ పర్యవేక్షణలో ఈ రోజు అందరి అధికారులందరూ వచ్చినప్పటికీ కూడా
3:30కు దాదాపు ఇక్కడ డీజీపీ రావడం జరిగింది. డీజీపీ అధ్యక్షతన ఈ భద్రతా చర్యలన్నీ కూడా చేసుకుంటూనే అక్కడ ఏర్పాట్లన్నీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇటు భక్తులకు కావచ్చు, వచ్చినటువంటి నాయకులకు కావచ్చు, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లయితే ముమ్మరంగా చేస్తున్నారు. మొత్తం మీద డీజీపీ రోడ్వే అంటే రోడ్డు మార్గాన చేరుకొని ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాయనేది కూడా అంతా ఆయన అబ్జర్వేషన్ చేస్తూ క్లీన్ గా అంటే మంత్రి రాష్ట్ర వ్యవస్థ మొత్తం కూడా ఈ రోజు మేడారం ప్రాంతంలో వచ్చి ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలపైన ప్రత్యేక దృష్టితో డీజీపీ పర్యవేక్షణ నేతృత్వంలో మొత్తం అయితే ఇక్కడ పరిసర ప్రాంతం జరుగుతున్నది. 3 అంచెల భద్రతా వ్యవస్థ కూడా మొత్తం క్షుణ్ణంగా పరిస్థితి ఎవరిని కూడా సమీక్ష సమావేశం మీటింగ్ సమయంలో ఎమ్మెల్యేలు కూడా ఎంట్రీ లేకుండా చాలా కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య కేబినెట్ నడుస్తున్నది. కేబినెట్ అనంతరం తర్వాత విందు భోజనాలు కావచ్చు, ఎవరెవరికి కేటాయించిన రూమ్స్లలో ప్రైవేట్లలో హరిత హోటల్లో కొంతమందికి, తర్వాత దాని వెనకాల కూడా కొంతమంది ప్రైవేట్ డేరాలు వేసి అందులో అన్ని హంగులతో నిర్మాణం చేపట్టి అవన్నీ కూడా ఏర్పాటు అయితే జరిగింది. ముమ్మరంగా అందరికీ సరిపడా వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ మొత్తం కూడా ఇలా మేడారంలో ఉండడం అనేది ఒక అరుదైన ఘటంగానే మనం భావించవచ్చు. జడ్జి మరి రవీందర్, మరి మొదటిసారిగా మేడారంలో భేటీ జరగబోతోంది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా పురపాలక ఎన్నికలు, రైతు భరోసా, అలాగే మేడారం జాగ్రత్తలకు సంబంధించి అంటే జాతరలో ఏర్పాట్లకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. సుమారుగా ఎంతసేపు జరిగే అవకాశం ఉంది, ఇంకా ఏ ఏ అంశాలకు సంబంధించి చర్చించబోతున్నారు? ఝాన్సీ, ఏదైతే చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలోనే మేము ఈ నిర్మాణం అంటే గత చరిత్రలో ఎవరు పట్టించుకొని గిరిజన జాతరను ఎంతో అభివృద్ధిగా చేశాము. ఈ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి నాయకత్వంలో అప్పుడు ఏదైతే టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎలక్షన్ లో పాదయాత్ర అంటే తెలంగాణకు ఈశాన్య మూల ఏదైతే మేడారం సమ్మక్క సారక్క జాతర, ఆ తర్వాత అక్కడి నుంచి ప్రారంభించే క్రమంలోనే అక్కడ మనం అమ్మవార్లకు మొక్కుకోవడం జరిగింది. మాకు పనులు జరిగినాయి, పాదయాత్ర సక్సెస్ అయినాం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు దీవించారు, మమ్మల్ని ఆశీర్వదించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కూడా అదే రేవంత్ రెడ్డి అవ్వడం కూడా ఆయన యొక్క సమ్మక్క సారక్క తల్లి ఆశీస్సవాలనే ఏర్పాటుని ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అనేది భావజాలంతోనే మొదటి సమ్మక్క మేడారం కాబట్టి అనే ఈ డబ్బులు అధికంగా వెచ్చించి ఆ నిధులైతే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో సక్సెస్ అయినాం. ఈ ప్రాంతాన్ని అంతా కూడా ప్రజలకు చూపెట్టే విధంగా అధికారులను కావచ్చు, తర్వాత నాయకులకు కావచ్చు, అక్కడే మీటింగ్ ఏర్పాటు చేసి అందరిని బస చేసి ఆ ప్రాంతాన్ని అంతా మనం ఒక సుదీర్ఘమైన అంటే ఒక ప్రణాళికబద్ధంగా చేసే విధంగా దీనికి 2 సంవత్సరాలు ఒకసారి జరిగే జాతరను మరి మళ్ళా రెగ్యులర్ గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా ఏదని తెలియరాలేదు. కానీ మొత్తానికైతే ప్రతిసారి జరిగే విధంగా ఏర్పాటు అయితే చేయబోతున్నట్టు ఒక సమాచారం ఉన్నది. మొత్తానికి మరి సంఘం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గిరిజన నేతలు కావచ్చు, వాళ్ళతో సమావేశం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఏ మేరకు దాని చర్చలు జరుగుతాయి అనేది మనం వేసి చూడాలి. మొత్తం మీద రైతు భరోసా కావచ్చు, తర్వాత ఇతర కార్పొరేషన్ ఎలక్షన్లు కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్లు కావచ్చు, కొన్ని కీలకమైన ఘటనలు అయితే ఆ సన్నిలో తీసుకునే అవకాశం ఉన్నది. ఆ ప్రాంతాన్ని అంతా కొంచెం ఉత్సాహంగా అంటే ఉత్సాహభరితంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే నాకు తల్లులు దీవించును కొంగు బంగారంతో మేము ఇక్కడ మొక్కుకున్నప్పుడు నా భారం అంటే తులా భారం వేసి బంగారాన్ని అమ్మవారిని సమర్పించడం జరిగింది గతంలో. అంటే మరి రేపు జరగబోయే దానిలో కూడా చేసుకొని అమ్మవార్లను దీవించారు. నేను మొక్కిన మొక్కులు నెరవేరాయి కాబట్టి అమ్మవారికి తిరిగి నా వంతు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ అభివృద్ధి దశలో అమ్మవారికి ఇచ్చి రేపు ప్రతి సమేతంగా మొక్కులు చెల్లించుకునే ఒకటి ఉన్నది. తర్వాత ఏది ఏమైనప్పటికీ కూడా ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఈ గిరిజన ప్రాంతాన్ని ఇంత ప్రభుత్వం ఈ విధంగా పటిష్టంగా చేయడం వాళ్ళకి మాత్రం కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రాంత ప్రజలు. చాలా ఆనందం కూడా. మా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇంత రాష్ట్ర కేబినెట్ 2వ రాజధాని తర్వాత వరంగల్ అని చెప్పుకునేటువంటి సందర్భంలోనే హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి రావడం అనేది వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ప్రజలు అయితే ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మరి రవీందర్, రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సందర్భంగా మేడారంలో భద్రతనైతే కట్టుదిట్టం చేశారు. కాకపోతే మేడారం జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇప్పుడు మొదటిసారి ఇలా ఒక భేటీని పెట్టుకోవడం వల్ల ఎలాంటి అసౌకర్యం కలిగే అవకాశాలు ఉన్నాయి? మరి దానికి తగ్గట్టు భద్రతా చర్యలు కానీ ఏర్పాట్లు కానీ చేశారా?
ఝాన్సీ, ఏదైతే ఈ రోజు దాదాపుగా సంక్రాంతి సెలవులు ఆఖరి సెలవు, ఈ రోజు ఆఖరి సెలవు కాబట్టి ఆదివారం అందులో కలిసి వచ్చే అంశంగా చేసినట్టు ఈ రోజు గత సంక్రాంతి సెలవులు అయిపోయి ఈ రోజు లాస్ట్ సెలవు కాబట్టి దాదాపుగా ఈ రోజు అమ్మవారిని దర్శించుకునే అవకాశం అయితే ఎక్కువ వచ్చింది. భక్తులు దాదాపుగా 4 నుంచి 5 లక్షల మంది ఒక్కరోజు రావడం, జంపన్న వాగులో స్నానాలు ఆచరించి ఆ తర్వాత తులాభారం వేసినటువంటి బంగారాన్ని తలపైన పెట్టుకొని అమ్మవాళ్ళ దర్శనానికి కోసం వాళ్ళ యొక్క గజల కాడికి రావడం జరుగుతుంది. అక్కడ ఈ క్యాబినెట్ మీటింగ్ హరిత హోటల్కు గజల కాడికి దాదాపుగా 1 కిలోమీటర్ ఉంటుంది. హరిత హోటల్కి వచ్చే దానిలోనే అంటే జంపన్న వాగు నుంచి వచ్చేటువంటి క్రమంలోనే వాళ్ళకి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హరిత హోటల్ వరకు వాళ్ళకి ఎక్కడైతే భద్రతా చర్యలు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండానే డీజీపీ కానీ ఐజీ కానీ చంద్రశేఖర్ రెడ్డి ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళు పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు ఇస్తూ భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మొక్కులు ఉంటే వాళ్ళు సాటిగా జరిగి తీసుకొని పోవాలనేది ఒక నిర్ణయంతో అక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే ఇప్పటి వరకు అయితే తలెత్తిన సందర్భం లేదు. మొత్తం కూడా ఫోకస్ అంతా కూడా వాళ్ళు రేపటి కార్యక్రమం ఈ రోజు కేబినెట్ సమావేశానికి జరుగుతున్నటువంటి అందులో భాగంగానే భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భక్తులకు వచ్చిన వాళ్ళకంటే కొంత ట్రాన్స్పోర్ట్ లో కానీ ఇక్కడి నుంచి ములుగు నుంచి దాదాపుగా పక్కన తర్వాత తాడువాయి నుంచి మేడారం వచ్చే భక్తులకు ఏదైతే ఉందో కొంచెం ర్యాపిడ్ ఎక్కువైంది, అంటే ఫ్లోటింగ్ ఎక్కువైంది కాబట్టి వెహికల్ వల్ల కొంత వాళ్ళకు ఇబ్బంది అయింది. ట్రాన్స్పోర్ట్ లో అక్కడక్కడ సంఘటన జరిగింది తప్ప భక్తులకైతే దర్శన భాగ్యంలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు అయితే జరగలేదు. ఎలాంటి భద్రతా చర్యలలో కూడా ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కలదు. భక్తులు సజావుగా వచ్చి స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. దాదాపుగా 4 నుంచి 5 లక్షల మంది అయితే భక్తులు వచ్చి దర్శించుకోవడం అయితే జరిగింది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్.